8 వసంతాలు మూవీ ఇది జస్ట్ లవ్ స్టోరీ కాదు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఒక లెసన్. మనసు ఏదైతే ఫోకస్ చేస్తుందో అదే రియాలిటీ. శృతి తండ్రి పోయిన బాధలోనూ నేను స్ట్రాంగ్ అని విజువలైజ్ చేసింది. రిజల్ట్ టాప్ ఫైటర్, ప్యాషనేట్ రైటర్. లా ఆఫ్ అట్రాక్షన్ రూల్ ఏంటంటే థింక్, ఫీల్, బిలీవ్ ఈక్వల్ టు ఇట్ హ్యాపెన్స్. వరుణ్‌తో బ్రేకప్ తర్వాత కూడా నేను ఎవరు, నాకేం కావాలి అని సెల్ఫ్ డిస్కవర్ చేసింది. సంజయ్ వచ్చాడు, మెచ్యూర్డ్ ఇంటలెక్చువల్ వైబ్ మ్యాచ్. ఇక్కడ టిప్ ఏంటంటే హీల్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, రైట్ పర్సన్ న్యాచురల్లీ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. బాధ నుంచి గ్రోత్, ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్. 2 బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ని లెసన్స్గా తీసుకుని రాణి మాలిని నవల రాసింది. ఇదే ఎమోషనల్ ఆల్కమీ. ఇక్కడ టిప్ ఏంటంటే 5 minutes జర్నలింగ్, పెయిన్ టు స్టోరీ, యూనివర్స్ గివ్స్ బెటర్ ప్లాట్. ఎనర్జీ హై ఉంటే అన్నీ వస్తాయి. వరుణ్ ఈక్వల్ టు ఎక్సైట్మెంట్, సంజయ్ ఈక్వల్ టు డీప్ కనెక్షన్. శృతి రెంట్ని అట్రాక్ట్ చేస్తుంది బికాస్ గ్రోత్ మోడ్లో ఉంది కాబట్టి. మీరు నమ్మితే మీ జీవితంలో కూడా 8 వసంతాలు వికసిస్తాయి. లోపల బలం పెంచుకుంటే లవ్, సక్సెస్ ఆటోమేటిక్గా వస్తాయి. బ్రేకప్, బ్రేక్ త్రూ, దాన్ని గ్రోత్గా మార్చుకోవాలి. డైలీ నేను బెస్ట్, నాకు బెస్ట్ వస్తుంది అనుకోండి. దెన్ సీ ద మ్యాజిక్.